నమస్తే డాక్టర్ సరళ గారు. నమస్తే ఉషా. పిల్లలకి ప్యూబర్టీ ఏజ్ అనేది ఒకటి ఉంటుంది. ఈ వయసు నుంచి పేరెంట్స్ కొన్ని కదలికలని, కొన్ని ఎమోషన్స్ని ఐడెంటిఫై చేయాలని చెప్తూ ఉంటారు. అసలు అది ఏ విధంగా పిల్లల్ని పేరెంట్స్ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది? ఆ ఫిజికల్ హెల్త్లో ప్యూబర్టీ ఏజ్ని ఏ విధంగా అసలు అబ్జర్వ్ చేయాలి అంటారు? మామూలుగా మనకు తెలిసింది ఏంటంటే ప్యూబర్టీ టైం అంటే 12 to 15 years వరకు గర్ల్స్లో కానీ బాయ్స్లో కానీ తేడా అనేది అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఈ మధ్య కాలంలో వెరీ రేర్లీ 8-9 years నుండే ఆ తేడా అనేది అబ్జర్వ్ చేస్తున్నాం. కొంతమంది పేరెంట్స్ భయపడుతున్నారు, మేడం తేడా అనిపిస్తుంది, కొంచెం ఏమైనా మా పిల్లకి ప్యూబర్టీ వస్తుందా గుర్తుపట్టండి అని. సో కొన్ని ప్యూబర్టీ చేంజెస్ అనేవి ఈ 12 to 15 yearsలో గర్ల్స్లో కానీ బాయ్స్లో కానీ జరుగుతూ ఉంటాయి. ఆ ప్యూబర్టీ చేంజెస్ పేరెంట్స్గా యాజ్ ఎ పేరెంట్స్గా మనకు ఒక అవగాహన ఉండాలి. హార్మోనల్ చేంజెస్, వాళ్ళలో హార్మోనల్ చేంజెస్ ఏంటి, మెంటల్ చేంజెస్ ఏంటి, వాళ్ళ ఫిజికల్గా బాడీలో ఎలాంటి చేంజెస్ జరుగుతాయి అనేది పేరెంట్స్గా మనకు అవగాహన ఉన్నప్పుడు ఆ పిల్లలకి మనం ఎక్స్ప్లెయిన్ చేయగలం. అప్పుడు ఆ పిల్లలు ఏంటంటే తేడా జరిగినప్పుడు వాళ్ళకి ఏంటో అర్థం కాక వాళ్ళు ఏదో గూగుల్ చేసి నెగిటివ్ ఆలోచనలతోని రాంగ్ రూట్లో వెళ్ళేదానికన్నా యాజ్ ఎ పేరెంట్గా మనం గైడ్ చేసే అవకాశం చేస్తే కనుక వాళ్ళకి ఓహో ఇది జరుగుతుంది నా బాడీలో, సో ఇది కామన్ అనేది వాళ్ళకు ఒక రావాలి. అప్పుడు వాళ్ళు రాంగ్ రూట్లు వెతుక్కోకుండా ఉంటారనమాట. సో 12 to 15 years లోపల ప్యూబర్టీ వచ్చే టైంలో గర్ల్స్లో ఫస్ట్ ఏంటంటే థీలార్కి, ప్యూబార్కి, మెనార్కి అంటామన్నమాట. ఎవ్రీ హ్యూమన్ లేడీస్లో కానీ గర్ల్స్లో కానీ బాయ్స్లో కానీ కొన్ని అందరూ కూడా ఇలా స్టెప్ బై స్టెప్ అనేది ప్యూబర్టీ డెవలప్మెంట్ ఉంటుంది అనమాట. సో గర్ల్స్లో ఎలా ఉంటుందంటే థీలార్కి అంటే ఫస్ట్ చెస్ట్ డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే చెస్ట్ కింద నిప్పిల్ ఏరియా దగ్గర మన ఫ్యాట్ టిష్యూ అనేది డిపోజిషన్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఫస్ట్ గర్ల్స్లో ముందుగా అబ్జర్వ్ చేసేది థీలార్, అదే చెస్ట్ డెవలప్మెంట్. పిల్లలు చిన్నగా పెయిన్ చెప్పడం అరౌండ్ 9 years to 10 years మధ్యలో, అంటే నీకు పీరియడ్ స్టార్ట్ అవ్వకన్నా ముందే ఒక 2 years నుండే చెస్ట్ డెవలప్మెంట్ బాడీ అనేది రెడీ అవుతూ ఉంటుంది, చేంజ్ అనేది స్టార్ట్ అవుతుంది. పేరెంట్స్ చూసి అంటే చెస్ట్ డెవలప్ అవుతుంది, మా బేబీకి ఏమైపోతుందో ఎర్లీగా వస్తుందేమో అని తీసుకొని వచ్చే పేరెంట్స్ని కూడా చూస్తున్నాను అనమాట. సో మనకి థీలార్కి స్టార్ట్ అయిన తర్వాత 2 years టైం ఉంటుంది మనకి రావడానికి. కొంతమంది బాగా ఫ్యాట్ తినడం వల్ల కూడా కొంతమందికి చెస్ట్, చిన్నపిల్లలు 6-7 years పిల్లలకు కూడా చూస్తాం, అంత మాత్రం భయపడాల్సిన అవసరం లేదు. సో థీలార్కి జరిగిన తర్వాత ప్యూబార్కి జరుగుతుంది. అంటే ప్యూబిక్ హెయిర్ కానీ యాక్సిల్లా హెయిర్ డెవలప్మెంట్, యాక్సిలరీ హెయిర్, ఆ హెయిర్ డెవలప్మెంట్ గర్ల్స్లో చూస్తూ ఉంటాం. దాని తర్వాత గ్రోత్ స్పాట్ వస్తుంది, హైట్ కొంచెం పెరుగుతారు అనమాట. మామూలు ముందు కన్నా సడన్గా హైట్ కొంచెం పెరిగినట్టుగా అనిపిస్తారు. దాని తర్వాత మనకి మెనార్కి స్టార్ట్ అవుతుంది అనమాట. సో పేరెంట్స్కి చెస్ట్ డెవలప్మెంట్ అవుతుంది, ప్యూబిస్ హెయిర్ వస్తున్నాయా లేదా, యాక్సిలరీ హెయిర్ వస్తున్నాయా లేదా, యాజ్ ఎ మదర్గా యాజ్ ఎ పేరెంట్గా ఇవన్నీ అబ్జర్వ్ చేయాలి, రెస్పాన్సిబిలిటీగా తీసుకోవాలి. థీలార్కి వస్తుంది, ప్యూబార్కి వస్తుంది తనకి, అంటే హెయిర్ డెవలప్మెంట్ అవుతుంది, చెస్ట్ డెవలప్మెంట్ అవుతుంది అంటే 1 year 1.5 yearలో తను మెచ్యూరిటీకి రెడీ అవుతుంది అనే అవగాహన పేరెంట్స్కి ఉండాలి. సో తనకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో పిల్లలు భయపడి ఏమో జరుగుతుంది నా బాడీలో అనేసి భయపడి గూగుల్ సెర్చ్లోకి వెళ్ళిపోతారు. సో పేరెంట్ చెప్పాలన్నమాట, ఇది నార్మల్ ఫినామినా, నీ ఫిజికల్గా ఈ టైంలో జరగాల్సిన చేంజెసే, హార్మోనల్ చేంజెసే నీవు జరుగుతున్నాయి నీ బాడీలో, నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ప్రతి హ్యూమన్ బీయింగ్ ప్రతి గర్ల్లో జరిగే చేంజెసే అని తనకు ఒక మాట చెప్తే కనుక తను టెన్షన్ తీసుకోకుండా, స్ట్రెస్ తీసుకోకుండా తన స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయగలదు. తను ఎవరికి అడగలేక ఎవరైనా పేరెంట్ని అడిగితే ఏంటి ఏమడుగుతున్నావు ఇలా చెప్పామనుకోండి, ఆ అమ్మాయి ఇంకా వేరే రూట్స్ వెతుక్కోవాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు మన అందరు ఫ్యామిలీ అందరం బాధపడాల్సిన అవసరం ఉంటుంది. సో తను ఒక మంచి రూట్లో, పాజిటివ్ వేలో, కరెక్ట్ రూట్లో తనని తీసుకెళ్ళాలన్నమాట. సో ఒక మెచ్యూరిటీ టైం వరకు తనకి అన్నీ, అంటే పీరియడ్ అంటే ఏంటి, పీరియడ్ ఎలా వస్తుంది, పీరియడ్ వచ్చినప్పుడు ఎలాంటి కేర్ తీసుకోవాలి, తను ఇవన్నీ తనకు ముందే అవగాహన ఉంటే ఆల్మోస్ట్ ఈ మధ్య గర్ల్స్ అందరూ ఫ్యామిలీస్ డెవలప్ అవుతున్నాయి, మంచిగానే చెప్తున్నారు, ఇంకా కూడా అవ్వాలి, ఇంకా డెవలప్ అవ్వాలి, అందరికీ చెప్పాలి, నాలెడ్జ్
నాలెడ్జ్ షేర్ మీరు చేయాలన్నమాట. అన్నట్టుగానే చాలా మంది ఏంటంటే ఆడపిల్లలు సడన్ గా బాడీ చేంజ్ ఏదైతే ఉంటుందో కొన్నిటిని యాక్సెప్ట్ చేయలేరు, ఎమోషనల్ గా వీక్ అయిపోతూ ఉంటుంటారు. వాళ్ళకి ఏదో జరిగిపోతుంది, ఎవరిని అడగాలో తెలియదు, షై ఫీల్ అవుతూ ఎమోషనల్ ట్రామాకి డిప్రెషన్ కి వెళ్ళే ఆడపిల్లలు చాలా మంది ఉంటారు. ప్యూబర్టీ టైంలో ఇంకా సెన్సిటివ్ నేచర్ ఇంకా ఎక్కువ బ్యాలెన్స్ అనేది ఉండదు బాడీకి. సో పేరెంట్స్ నుండి వాళ్ళు దూరంగా వెళ్ళిపోతున్నారు. చాలా మంది చిన్నప్పుడు అంతా బాగుండేది మేడం, ఇప్పుడు పెద్దగా అయ్యాక పిల్లలు మా మాట వినట్లేదు అని ఇలా పేరెంట్స్ వింటూ ఉంటా అనమాట. అదంతా ఎందుకంటే వాళ్ళ చేంజెస్, వాళ్ళ బాడీ చేంజెస్ నువ్వు అర్థం చేసుకొని నువ్వు వాళ్ళని యాజ్ ఎ ఫ్రెండ్ లాగా నువ్వు ట్రీట్ చేస్తే కనుక నీతో ఖచ్చితంగా షేర్ చేసుకుంటారు. తను ఏదైనా చెప్పడానికి వస్తే ఏంటి ఇలా మాట్లాడుతున్నావు, ఇవన్నీ అడగొచ్చా పేరెంట్స్ని, ఇలా మనం మాట్లాడితే వాళ్ళు ఇంకా మనకు దూరం అయిపోతారు. తర్వాత మనం కాలేజ్ టైంకి వచ్చేసరికి కంప్లీట్గా వాళ్ళు ఫ్యామిలీస్కి దూరం అయిపోయి ఓన్లీ ఫ్రెండ్స్ ఇలా ఎంతమంది పేరెంట్స్ని చూస్తున్నాం. సో ప్రతి స్టేజ్, పిల్లల స్టేజ్ అనేది ప్రతి పేరెంట్కి తెలియాలి. ఎగ్జాక్ట్లీ. అప్పుడు పేరెంట్స్తో వాళ్ళు ఖచ్చితంగా ఫ్రెండ్ లాగా ఉంటారు, ఫ్రెండ్ లాగా అని మీతో కూడా అట్లా దూరం అయిపోరు అనమాట. చాలా పేరెంట్స్ అదే బాధపడుతున్నారు ఈ మధ్యలో. ఇన్ని రోజులు బాగుండే, చిన్నప్పుడే బాగుండే మేడం, ఇప్పుడు బాగాలేదు, మా పిల్లలు మా మాట వినట్లేదు, ఫ్రెండ్స్ అని ఫ్రెండ్సే గదుల్లోనే అదంతా ఎందుకంటే వాళ్ళ పర్సనల్ వి షేర్ చేసుకోవడానికి పేరెంట్స్ గా మనం ఇవ్వట్లేదు, వాళ్ళకి టైం ఇవ్వట్లేదు అండ్ వాళ్ళని అర్థం చేసుకోవట్లేదు. సో మనం వాళ్ళని అర్థం చేసుకోవాలి. యాజ్ ఏ వాళ్ళ టైంలో మనం ఏం ఫేస్ చేసాం వాళ్ళది ఫేస్ చేయకుండా వాళ్ళని కరెక్ట్గా గైడ్ చేస్తే ఖచ్చితంగా మనం యాజ్ ఏ ఫ్రెండ్ లాగానే ఉంటాం ఎప్పటికైనా, వాళ్ళకి దూరం అవ్వరు మనతోని. టీన్స్ యొక్క ఎమోషనల్ హెల్త్ గురించి మాట్లాడడం అనేది ఒక డాక్టర్గా మీరు తీసుకున్నది చాలా పెద్ద బాధ్యత. అన్నీ మాట్లాడతాం, పీరియడ్స్ డిలే గురించి మాట్లాడతారు, రెగ్యులర్ పీరియడ్స్ గురించి మాట్లాడుతూ ఉంటుంటారు, లేదంటే అబార్షన్స్ ఏదైనా అయినప్పుడు హెల్త్ ఎలా, అన్నీ మాట్లాడుతూ ఉంటుంటారు. కానీ ఒక టీన్స్ వయసులో వచ్చే ఆడపిల్లల చేంజెస్ గురించి కూడా ఒక వీడియో మీ అంతటి మీరు అనుకొని చేయడం అనేది నిజంగా మీకున్న చాలా పెద్ద బాధ్యత, లేదు ఇంకో బాధ్యతగా యాడ్ చేసుకున్నారు మీరు. ఈ వాళ్ళకి ఉన్న ఈ టీన్సే రేపటి భారత పౌరులు, భారతాన్ని నిర్మించేది వాళ్ళే. సో వాళ్ళని కరెక్ట్గా గైడ్ చేయాల్సిన బాధ్యత మన చాలా పెద్ద కంటెంట్ అండి ఇది. ఎవరైతే ఈ వీడియో చూస్తూ ఉంటుంటారో ఎస్పెషల్లీ ఆడపిల్లల తల్లిదండ్రులు, తల్లి ఎస్పెషల్లీ కంటెంట్ మొత్తం 10 సార్లు వినండి. 10 ఏళ్ల వయసు ఉన్న ఆడపిల్లలు మన ఇంట్లో ఉన్నారు, చిన్న చేంజెస్ గమనిస్తూ ఉన్నాం. వాళ్ళు కొంచెం దూరంగా కూర్చుంటున్నారు, రూమ్లలోనే ఉంటూ ఉన్నారు, అన్ఈజీగా అనిపిస్తూ ఉన్నారు, మొహమాట పడుతూ ఉన్నారు, ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఒకప్పుడు ఉన్నట్టుగా ఇప్పుడు లేరు అన్నప్పుడు మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అది బాధ్యతగా ప్రతి తల్లి తీసుకోవాల్సిన అవసరం ఉంది. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో షేర్ చేయండి. కొంతమంది ఎమోషనల్గా వీక్ అయిపోయి ఆడపిల్లలు బయటికి రావడానికి ఇబ్బంది పడుతూ ఉంటుంటారు. ఒకవేళ మీకు కౌన్సిలింగ్ కావాలనుకున్న, ఎమోషనల్ హెల్త్కి సంబంధించి పిల్లలు ఏ విధంగా అవేర్నెస్ని తెచ్చుకోవాలన్న వాటిపైన కౌన్సిలింగ్ కావాలి అనుకున్న డెఫినెట్గా డాక్టర్ సరళ గారు తీసుకునే అవకాశం ఉంటూ ఉంటుంది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.